ఉన్నత చదువులు చదివి కోటి ఆశలతో ఎన్నో కలలు కన్న వృత్తి నిపుణుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. మరికొద్ది రోజుల్లో సౌదీలో మంచి ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది. కొవ్వు తగ్గించుకోవడానికి చికిత్సకు వెళితే ప్రాణం పోయింది. వెయిట్ లాస్ వైద్యం వికటించి అపస్మారక స్థితిలోకి వెళ్లిన జేఎన్టీయూ బయోటెక్నాలజీ రీసెర్చ్ స్కాలర్షిప్ విద్యార్థి నరేంద్ర కుమార్ ఆదివారం కిమ్స్లో మృతి చెందాడు. కొంతకాలంగా అధిక బరువుతో బాధపడుతున్న నరేంద్ర కుమార్ అమీర్పేటలోని ఆకృతి హాస్పిటల్లో డాక్టర్ నాగరాజు దగ్గర ఈ నెల 5న శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స సమయంలో కడుపులోని పెద్ద పేగుకు గాయాలయ్యి వ్యర్థాలు లీక్ కావడంతో కిడ్నీ, లివర్, గుండెకు ఇన్ఫెక్షన్ సోకింది. ఇదే సమయంలో నోట్లో నుంచి మలమూత్రాలు బయటికి వస్తుండటంతో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం అతన్ని కిమ్స్ కు తీసుకెళ్లగా వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించడంతో ఇందిరా పార్కు సమీపంలోని సాయివాణి హాస్పిటల్లో చేర్పించారు. నరేంద్ర చికిత్సకు అవసరమయ్యే ఖర్చంతా తానే భరిస్తానని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ నాగరాజు చెప్పడంతో పాటు 50,000 రూపాయలు చెల్లించారు. అయితే మిగతా ఛార్జీలు కూడా చెల్లిస్తేనే వైద్యం చేస్తామని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అప్పటికే మూత్రపిండాలు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయి. పరిస్థితి మరింత విషమించడంతో శనివారం వైద్యం కోసం కిమ్స్ కు తరలించారు. శరీర భాగాలన్నింటికీ ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు ఆయనకు సిస్టమ్ సపోర్ట్ ఇచ్చి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు యాంటీబయాటిక్స్ వాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆసుపత్రి వైద్యుడు ఎంబీవీ ప్రసాద్ స్పష్టం చేశారు. దీంతో బంధువులు, స్నేహితులు అమీర్పేటలోని ఆకృతి హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు ఆసుపత్రి నిర్వాహకులపై 304A కింద కేసు నమోదు చేశారు. చికిత్స చేసే ఆకృతి హాస్పిటల్ వాస్తవానికి దంత వైద్యం చేసే చోటు. అవసరమైనప్పుడు బయట నుంచి వైద్య నిపుణులను రప్పించి అవసరమైన శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారు. ఆ విధంగానే నరేంద్ర కుమార్ కూడా శస్త్రచికిత్స చేశారు. అనుభవం, నైపుణ్యం లేని డాక్టర్ల వల్ల భవిష్యత్తులో వృత్తిలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్న నరేంద్ర కుమార్ ఆశ అడియాస అయింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు, పోలీసు అధికారులు ఎటువంటి తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నా ఎటువంటి ఫలితాలు రావడం లేదు. ఇకనైనా వైద్య ఆరోగ్య అధికారులు తక్షణం స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.